క్లీనింగ్ యూనో అప్పుడు చిన్నప్పుడు జస్ట్ మై మదర్ ఉప్పేసేది ఫ్లోర్ క్లీనింగ్కి. ఎప్పుడైనా నిమ్మకాయ పిండేది యూనో వాసన వచ్చినప్పుడు ఆర్ వానాకాలం స్ట్రాంగ్ కెమికల్స్ వేసి ఇల్లంతా తూడడం, స్ట్రాంగ్ లైజాల్ అవి వద్దంటారా? లైజాల్, హార్పిక్స్, స్టెయిన్ రిమూవర్ కోసం కొన్ని యాసిడ్స్ టైప్ వేస్తారు. ఆ ఫ్యూమ్స్ వచ్చినప్పుడు ఇట్ కెన్ ఆల్సో బర్న్ ద ఫైన్ మెంబ్రెయిన్స్ ఉంటాయి మన యూనో బ్రీదింగ్ పైప్స్లో. ఆ టాక్సిక్ ఫ్యూమ్స్ ఎంత స్ట్రాంగ్ అంటే అప్పుడప్పుడు ముక్కులు కూడా మండుతాయి. అవును, వెన్ ఫ్యూమిగేషన్ బయట చేసినప్పుడైనా స్ట్రాంగ్, అది చాలా డేంజరస్. ఇట్ కెన్ యూనో హార్మ్ యువర్ రెస్పిరేషన్. అవును. అండ్ ఒక్క రోజులో కాకుండా ఇయర్స్ అండ్ ఇయర్స్ అండ్ ఇయర్స్ ఇయర్స్ అండ్ ఇయర్స్ వాడుతూ ఉంటే ఇట్ విల్ స్టార్ట్ యునో ఎఫెక్టింగ్ అ లాట్ ఆఫ్ యువర్ బాడీ. అదే ఎవరో ఉన్నారు రీసెంట్గా, మన అందరి బాడీస్లో ఒక క్రెడిట్ కార్డ్ చేసేంత ప్లాస్టిక్ ఉందంట ఆల్రెడీ. అమ్మ బాబోయ్, ఇది షాకింగ్ ఫ్యాక్ట్ ఆఫ్ ద డే. ఫ్యాక్ట్ ఆఫ్ ద డే. అండ్ మొన్న రీసెంట్గా మదర్స్ బ్రెస్ట్ మిల్క్ లో కూడా మైక్రో ప్లాస్టిక్స్ కనపడ్డాయి. అవును, అవి వినే ఉంటారు మీరు. మనం తినే ఫుడ్ లో ఉందా అని చాలా మంది గ్రహించట్లేదు. ప్యాకేజ్ ఫుడ్స్ ఆర్ ద వర్స్ట్. హాట్ ఫుడ్ ప్లాస్టిక్ లో వేసి పంపుతారు. ఎంత వేడిగా తెచ్చాడు అనుకుంటా, కానీ యాక్చువల్లీ తీస్తే బాటిల్ ఫర్మ్ గా ఉండే డబ్బా ఇలా ఇలా అయిపోతుంది. అంటే దాంట్లో ప్లాస్టిక్ మెల్ట్ అయిపోయి మన ఫుడ్ లో కలిసిపోయింది. అవును, నోటీస్ చేశారా? వెరీ ఫ్లిమ్జీ. కరెక్ట్. ఆ డబ్బాలు, స్విగ్గీ డబ్బాలు. అవును, అబ్సల్యూట్లీ. ఆ పేపర్ డబ్బాలు అంటారు, కానీ దాని లోపల ఇంకా లైనింగ్ ఉంటుంది, సన్న ప్లాస్టిక్ లైనింగ్. అది ఇంకా డేంజరస్. అదైతే మెల్ట్ అయిపోయి ఇట్ బికమ్స్ వన్ విత్ యువర్ ఫుడ్. అది. అండ్ ఇది ఇయర్స్ అండ్ ఇయర్స్ చేస్తే కనుక ప్లాస్టిక్ మన బాడీ బ్రేక్ చేయలేదు. అంటే మనకి వీ డోంట్ హ్యావ్ ద సిస్టమ్ టు బ్రేక్ ప్లాస్టిక్. లైక్ మన ఫుడ్ డైజెస్ట్ అయినట్టు ప్లాస్టిక్ని డైజెస్ట్ చేసే ద్రవ్యాలు లేవు మన బాడీలో. సో అది ఇయర్స్ అట్లా చేస్తూ ట్యూమర్స్ ఫామ్ అవ్వడం, క్యాన్సర్స్ రావడం. వై ఇస్ దిస్ హ్యాపెనింగ్? బికాజ్ ఒక 20 years ఇలా లైఫ్ స్టైల్, 20 కూడా అవసరం లేదు, 10 years ఇట్లా రోజు పేపర్ కప్లో టీ తాగడం, రోజు బయట ఫుడ్ ప్లాస్టిక్లో తినడం, రోజు ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ తాగడం, ఈ హ్యాబిట్స్ మానకపోతే 10-12 yearsలో కంపల్సరీ ఏదో ఒక ప్రాబ్లం, హార్మోన్స్ కూడా డిస్టర్బ్ అవ్వడం, థైరాయిడ్ రావడం, ఆల్ దీస్ ఆర్ హ్యాపెనింగ్. సో ఇది మనకి కంఫర్ట్ కోసం ఇప్పుడు ఇమీడియట్గా అవుతుందా అనుకుంటాం, కానీ ఓవర్ ద ఇయర్స్ ఇట్స్ వెరీ వెరీ డేంజరస్. చిన్నప్పుడు అమ్మ చక్కగా స్టీల్ డబ్బా కట్టించేది స్కూల్కి. ప్లాస్టిక్ డబ్బా కదా, స్టీల్ డబ్బా టిఫిన్ క్యారియర్. నాది 3 levels ఉండేటి. అంతే కదా, అదే. సో అలాంటిది ఇప్పుడు మొత్తం మారిపోయి స్టీల్ అంటే అందరూ కొంచెం చులకనగా చూస్తున్నారు. పిల్లలు కూడా నాట్ కూల్ అనుకుంటారు. అది చెప్పాలి, గుడ్ హెల్త్ కావాలా, కూల్ కావాలా, ఐ డోంట్ నో. స్పైడర్ మ్యాన్ ప్రింట్, సూపర్ మ్యాన్ ప్రింట్ అని ఆ డబ్బాలు కూడా ఇయర్ మారుస్తూ ఉంటారు పిల్లలు. అవును, అవును. బట్ ఐ థింక్ దట్స్ ఆల్ అన్నెసెసరీ. కొంచెం పేరెంట్స్ ఇవన్నీ గమనించి వాళ్ళ ఫ్యామిలీ హెల్త్ కోసం ఇవి చిన్న యూనో మళ్ళీ మార్పులు తీసుకొస్తే కనుక ఐ థింక్ వీఆర్ సేఫ్ ఇన్ మెనీ వేస్. ఇది ఎంత ఎంటైసింగ్, టెంప్టింగ్గా ఉందంటే the proposal that you have to declutter and to organize your home and life. సో అర్జెంటుగా అందరి కిచెన్లోంచి తీసి పడేయవలసిన వస్తువులు ప్లాస్టిక్ కవర్లు ఒకటి. అవును, ప్లాస్టిక్ కవర్స్ బదులు ఈ మధ్య గెటింగ్ ఇట్లా క్లాత్ బ్యాగ్స్ వస్తున్నాయి, వాష్ కూడా చేసుకోవచ్చు. సో మా ఇంట్లో అన్ని. చెత్తకి ఏం చేయొచ్చు? చెత్తని డైరెక్ట్గా బకెట్లో వేయడం బెటర్. ఆర్ ఇప్పుడు చాలామంది ఇఫ్ యు సీ కాంపోస్టబుల్ ప్లాస్టిక్ అని ప్లాస్టిక్ బ్యాగ్స్ చేస్తారు. ఇప్పుడు మా గార్బేజ్ బ్యాగ్స్ అంతా అదే. ఆ కంపోస్టబుల్లో కూడా నేను 2-3 కంపెనీస్ తెప్పించి దాని భూమిలో పాతిపెట్టి ఏది డీకంపోజ్ అయిందో చూసి దాన్ని ఆర్డర్ చేశాను. మా తల్లి, బంగారు తల్లి, ఎంత ఓపికో మీకు. అంటే కొందరు దే క్లెయిమింగ్ కార్న్ స్టార్చ్తో చేసి, ఐ థింక్ మోస్ట్ ఇప్పటివరకు నేను వాడిన దాంట్లో కార్న్తో చేస్తున్నారు. దట్ ఈస్ ద బెస్ట్. ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు కూడా ప్రసాదం పంపిస్తూ ఉంటారు నాకు ఎవ్రీ కృష్ణాష్టమి అది ఇది అంట. వాళ్ళ ప్యాకెట్స్ కూడా దే ఆల్ బికమ్ కంపోస్టబుల్ ప్లాస్టిక్. సో కొన్ని కంపెనీస్ ఆర్ మేకింగ్ దోస్ చేంజెస్. స్పెషలీ దేవాలయాల్లో నేను చూశాను లడ్డూస్ ఇచ్చే బ్యాగ్స్ అవన్నీ కూడా నౌ ఇట్స్ ఐఎమ్ నాట్ ప్లాస్టిక్ అని యూనో ప్రింట్ చేసి ఉంచుతున్నారు. అండ్ యూ కెన్ టెల్. అవును. సో ఆ మార్పు వస్తుంది. బట్ మనం కూడా ఏదో కంపెనీ చేస్తుందిలే, మన ఇంట్లో విల్ గో బ్యాక్ టు నార్మల్ అనుకోకుండా ఇఫ్ యూ స్టార్ట్ బయింగ్ దెమ్ ఓన్లీ దెన్ యూ నో దే ఎగ్జిస్ట్. కరెక్ట్. సో ఆన్లైన్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. ఇప్పుడు అందరూ ఆన్లైన్ బట్టలు టటటట కొట్టేస్తే రేపు వచ్చేస్తున్నాయి బట్టలు. సో అలాగే ప్లాస్టిక్ బ్యాగ్ గురించి కూడా కొంచెం ఒక 10 minutes పెట్టి ప్లాన్ చేయండి.
ఎక్సలెంట్, ఇది చాలా బాగుంది. సో ప్లాస్టిక్ కవర్లు, వాటర్ బాటిల్స్ కి చాలా మంది మామూలు ప్లాస్టిక్ సీసాలు వాడతారు. అది వర్స్ట్. ఇంకా వాటర్లో ప్లాస్టిక్ త్వరగా యూనో లీచ్ అవుతుంది, బికాజ్ ఎవ్రీడే కడుగుతూ ఉంటాం కదా మనం. సో ప్లాస్టిక్ వద్దు, స్టీల్ ఆర్ గ్లాస్. గ్లాస్ కూడా లైక్ ఏమైనా బాటిల్స్ ఉంటే యూజ్డ్ బాటిల్స్ కూడా దొరుకుతాయి మనకి, అవి కడుక్కొని వీ కెన్ యూజ్ ఇట్. సో గ్లాస్ హెవీ అనుకుంటే కనుక స్టీల్ బాటిల్, ఇప్పుడు కాపర్ బాటిల్స్ ఉంటున్నాయి. కాపర్ కూడా మంచిదేనా? కాపర్ మంచిది. వన్ మోర్ థింగ్, కాపర్లో నాట్ మోర్ దెన్ 13 hours. కాపర్ యూనో టూ మచ్ వాటర్లో ఉండి ఎక్సెసివ్ కాపర్ వస్తే అది కూడా ప్రాబ్లం. అది కూడా ఎనీ మెటల్ ఇన్ ద బాడీ ఎక్సెసివ్ ఉండవద్దు. సో 13 hours కంటే ఎక్కువ కాపర్లో ఉంచితే దాన్ని మళ్ళీ ఏదైనా స్టీల్ గిన్నెలోనన్నా గ్లాస్ బాటిల్ అన్నా పోసుకోవడం బెటర్. బట్ డోంట్ కీప్ ఇట్ ఫర్ కాపర్లో ఈరోజు నైట్ నుండి రేపు నైట్ వరకు పెట్టడం, ఇట్స్ నాట్ సేఫ్. సో అయిపోయింది మనకి ప్లాస్టిక్ బ్యాగ్స్, అలాగే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, వీటితో పాటు సెపరేటింగ్ వెట్ వేస్ట్ అండ్ డ్రై వేస్ట్. ఆఫ్ కోర్స్ మీరు అన్నారు కెమికల్స్ తీసి అవతల పడేయండి ఇంట్లో వచ్చి, డీక్లటరింగ్ ప్రాసెస్. సింపుల్. ఇప్పుడు హార్పిక్ బదులు కూడా వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ లైక్ దిస్ ఇస్ స్మాల్, ఇప్పుడు మీరు గూగుల్ చేస్తే కూడా హౌ టు మేక్ యువర్ ఓన్ టాయిలెట్ క్లీనర్ అని కొడితే చిన్న సింపుల్ బేకింగ్ సోడా, దాంతో దీంతో ఇంగ్రీడియంట్స్తోని, మా ఇంట్లో వెనిగర్ అయితే వైట్ వెనిగర్, చీప్ వైట్ వెనిగర్ ఉంటుంది కదా, అది బేకింగ్ సోడా అన్నిటికీ వాడతాం మేము. ఈవెన్ టు క్లీన్ సింక్ కడగడానికి, వాష్ బేసిన్ కడగడానికి, టాయిలెట్ కడగడానికి, అండ్ అప్పుడప్పుడు బయట కార్ వాష్ దగ్గర కూడా బేకింగ్ సోడా వేస్తే కొంచెం సర్ఫ్ వేసి ఇట్ ఈస్ డన్. మీరు అంత టాక్సిక్ కెమికల్స్ వాడే అవసరమే లేదు. రైట్. సో సింపుల్ చిన్న చిట్కాలు మెనీ. అండ్ నిమ్మకాయలు కూడా వాడేసినవి కూడా, ఆ తోలు ఐ బాయిల్ ఇట్ అండ్ దెన్ సింక్లో పోస్తే యూనో దట్ వాసన అవన్నీ ఏం రావు. సో అలాంటి చాలా చిన్నవి వీ కెన్ యూజ్ ఇట్, రీయూజ్ ఇట్ ఇన్ ద కిచెన్. అవునవును, చాలా అంటే చెప్తుంటే మీ ఓపికకి జోహార్లు. మీరు అంటే హౌ యు ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ద నేచర్. అండ్ ఇంట్లో కూడా అందరికి ట్రైన్ చేస్తాను నేను. అదే. అండ్ ఇంకోటి, మా ఇంట్లో ఎవరైనా ప్లాస్టిక్ బ్యాగ్ పొరపాటున సూపర్ మార్కెట్కి వెళ్ళి తెస్తే కనుక వాళ్ళు నాకు 10 rupees ఇవ్వాలి, ఫైన్. సూపర్. క్లాత్ బ్యాగ్స్ నేను ఆల్రెడీ 20-30 కొని ఇచ్చాను. ప్రతి కార్లో ఒక 2-3 బ్యాగ్స్ ఉంటాయి. బైక్లో అందరి బైక్స్లో ఒక 2 బ్యాగ్స్ ఇచ్చాను. మళ్ళీ వాళ్ళు తీసుకోపోవడం మర్చిపోయో బద్ధకం వల్లనో దే ఎండ్ అప్ బయింగ్. నాకు బిల్లో కనపడుతుంది కదా 5 rupees చార్జ్ ఫర్ ప్లాస్టిక్ బ్యాగ్. సో దే హ్యావ్ టు పే మీ బ్యాక్. అట్లా 2-3 times చేసిన తర్వాత దే న్యూ ఐ వాజ్ రియలీ సీరియస్. అప్పుడు నా క్లాత్ బ్యాగ్ తీసుకెళ్ళి క్లాత్ బ్యాగ్స్లో అన్నీ తెస్తారు. చిన్న మార్పులు, బట్ ఇట్ గోస్ ఎ లాంగ్ వే. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. డెఫినెట్లీ. ఐ థింక్ ఒక 1 month లేదు, ఒక మండలం రోజులు కనుక ఇవన్నీ ఎలిమినేట్ చేసి నిష్టగా ఎవరైనా